నమస్తే అండి. ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్నాం. దసరా నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో నేడు వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ అలంకరణ దృశ్యాలను చూసేందుకు మహిళలు, చిన్నారులు, భక్తులందరూ భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి అలంకరణ దృశ్యాలను జీబీఎన్ న్యూస్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. రండి. రైట్, గిద్దలూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులతో మనం ఉన్నాం. గిద్దలూరులో దసరా నవరాత్రుల సందర్భంగా వారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏంటి, 2024 సంవత్సరంలో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి నూతన కమిటీ వారు ఈ సంవత్సరం దసరా నవరాత్రుల వేడుకలను ఎలా నిర్వహించబోతున్నారన్న విషయాన్ని కమిటీ అధ్యక్షుల్ని అలాగే మిగిలిన కమిటీ సభ్యులతోటి హద్దుల వారీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరే గెలిచారు. గెలిచిన తర్వాత ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? దసరా సందర్భంగా ఏంటి అసలు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏంటి చెప్పండి. 2024 దసరా ఉత్సవాలను మా కమిటీ సభ్యులు, వాసవి మహిళా మండలి సభ్యురాళ్ళు అందరూ కలిసి భారీగా ఘనంగా బాగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ 9 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహించాలని పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఉపాధ్యక్షులు మాట్లాడతారు. వారిని కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు అనేది కూడా విశదీకరిస్తారు. ఈరోజు రాజరాజేశ్వరి అలంకారం నిర్వహించాము. అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా వారు వచ్చే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. ముందుగా జీబీఎన్ న్యూస్ ప్రేక్షకులకు ఆర్యవైశ్య సంఘం తరపున దసరా శుభాకాంక్షలు. మరి 2024 సంవత్సరం దసరా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా ఆర్యవైశ్య సంఘం వారు ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం, సర్వపాపహరం శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనం అని ఈ సందర్భంగా మా కమిటీ వాళ్ళం తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపటి రోజు ధనలక్ష్మి అలంకారం 1,24,00,000 రూపాయలతో, మరి రేపు ₹1 కానించి 500 రూపాయల వరకు కూడా కొత్త నోట్లతో రేపు ధనలక్ష్మీదేవి అలంకారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ధనలక్ష్మీదేవిగా మరి అమ్మవారు దర్శనమివ్వబోతా ఉంది. మరి భక్తులు వేలాదిగా ఇక్కడికి కులమతాలకు అతీతంగా సర్వమత సామరస్యమయంగా మరి ఇక్కడికి టెంపుల్కు ఇచ్చేసి వివిధ రకాల అలంకరణతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మరి దర్శనం ఇవ్వబోతా ఉంది. మరి ఈ యొక్క మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం యావత్తు అందరూ సుఖ సంతోషాలతో, వ్యాపారస్తులు కూడా సుఖ సంతోషాలతో, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో మరి విరాజిల్లాలని అమ్మవారిని ఆర్యవైశ్య సంఘం మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు జీబీఎన్ న్యూస్ వారు మరి దేవస్థానానికి విచ్చేసి వారి యొక్క ఆలోచన మరి మాకు కూడా చెప్పడం, మేము కూడా స్పందించి మా కమిటీ తరఫున ఇంకా బాగా చేసేదానికి ఉత్సాహాన్ని ఈ సందర్భంగా చూపుతామని తెలియజేసుకుంటూ జై వాసవి.
ఓం స్వస్తి నా ఉత్తర నీలాయ ప్రియ